భూలోకము, పరలోకము, నరకము ఈ 3 లోకాలు. సో, భూలోకము సెంటర్ పాయింట్. భూలోకంలో చేసే క్రియలను బట్టే మనము పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా డిసైడ్ అవుతుంది. అందుకే భూలోకం మనకందరికీ ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. భూలోకము మనకు ఒక లెర్నింగ్ పీరియడ్ లాంటిది, ఒక లెర్నింగ్ స్టేజ్. భూలోకంలో ఉన్నంతసేపు మనం నేర్చుకోవడమే ఉంటుంది, దేవుణ్ణి తెలుసుకోవడమే ఉంటుంది. మనందరం కూడా ఇది ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది. సో దేవుడిచ్చిన కమెంట్మెంట్స్ నేర్చుకోవడం, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శ్రద్ధగా విని ఆ బాటలో నడిచినప్పుడు మనం పరలోకానికి వెళ్ళడం జరుగుతుంటుంది. సో పరలోకము మన కోసం క్రియేట్ చేయబడ్డది. అది మన కోసము, ఆ నరకము మన కోసం కాదండి. అపవాది శక్తులు, అంధకార శక్తులు, వాయుమండలపు శక్తులు, చీకటి శక్తులు, లేకపోతే చేతబడి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించే, అపవాది వాడి అనుచరుల గురించి ఈ నరకము క్రియేట్ చేయబడ్డది. అయితే అపవాది ఏం చేస్తున్నాడు? పోత పోత ఆ నరకానికి మనల్ని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడు ఆయన కృపను బట్టి మనందరినీ కూడా రక్షించుకుంటున్నాడు. ఈ త్రాగుడనే వ్యసనము, వ్యభిచారము, నరహత్య, దొంగతనము, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దొంగతనము, ఇవన్నీ కూడా నరకానికి వెళ్ళే వాళ్ళు చేసే క్రియలు. సో అపవాది దగ్గరుండి వాళ్ళతోటి చేపించి పరలోకానికి వెళ్లకుండా చేస్తున్నాడు. సో దేవుడు మహాకృపను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి మనందరికీ కూడా రక్షణనిచ్చాడు. మనందరికీ కూడా పరలోక రాజ్యానికి వారసత్వాన్ని ఉచితముగా ఇచ్చాడు. ఉచితంగా నీతిమంతులుగా మార్చాడు. ఉచితంగా మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. సో ఆయన కృప, ఆ కృపను వృధా చేసుకోవద్దు అనేది దేవుడి వాక్యం చెప్తుంది. సో కాబట్టి మనము ఇంకా లోతుగా తెలుసుకున్నాము. ఇంకా పరలోకానికి మనము తెలుసుకుంటున్నాం. ఏ పనులు చేస్తే పరలోకానికి వెళ్తాము, ఏ పనులు చేస్తే నరకానికి వెళ్తాము. సో చీకటి మనుషులు, చీకటి స్వభావం కలిగిన వాళ్ళు, దొంగతనాలు, నరహత్యలు, మోసాలు, వ్యభిచారాలు, అన్యాయాలు, అక్రమాలు వీళ్ళు చేసే వాళ్ళంతా కూడా నరకానికి వెళ్తారు. పవిత్రులు, పరిశుద్ధులు, నీతిమంతులు, వెలుగులో నడిచే వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారు. సో మనం చూస్ చేసుకుందాం. ఇంకా సో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, రోదనలు వస్తాయి. అపవాది ఎన్నో తంత్రాలు వేస్తుంటాడు. మనం పాపంలో పడిపోవాలని, దోషంలో పడిపోవాలని, దేవుడికి విరోధంగా మనం బ్రతకాలని, దేవుడికి వ్యతిరేకంగా మనం బ్రతకాలని, దేవుడికి దూరంగా బ్రతకాలని ఎన్నో కార్యాలు చేస్తుంటాడు. ఎందుకంటే మనకు నిత్యలోక రాజ్య వారసత్వము దేవుడి యొక్క చిత్తము అందరికీ, ప్రతి ఒక్క మానవుడికి ఇవ్వడానికి. అది ఇవ్వకుండా ఆపుతున్నాడు అపవాది, మనందరినీ కూడా ట్రాప్ చేసి. సో వాటిని జయించాలి. మనకు అపవాది పెట్టే శోధనలను జయించి మనం ఏం చేసుకోవాలి? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకే పరలోక రాజ్యము ప్రిపేర్ అయి ఉండాలి. మనం ప్రిపేర్, హెవెన్ ఈజ్ అ ప్లేస్ ఫర్ ప్రిపరేషన్ పీపుల్, ప్రిపేర్ పీపుల్ అంటారు. అందుకే హెవెన్లో మనము స్వతంత్రించుకోవాలి అంటే జయించాలి. జయించాలి. నేను అతనికి దేవుడినై ఉందను, అతడు నాకు కుమారుడై ఉందను. సో అక్కడ మనందరికీ దేవుడుగా ఉంటాడు, మనందరం ఆయన బిడ్డలుగా ఉంటాము. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులను. సో పిరికి వాళ్ళట, అవిశ్వాసులు, దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు, ఒకవేళ నమ్ముకున్నా కూడా అవిశ్వాసుల్లాగా బ్రతుకుతారు. కొంతమంది దేవుని నమ్ముకొని కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు, దేవుణ్ణి నమ్ముకొని కూడా వ్యభిచారం చేస్తున్నారు, దేవుని నమ్ముకొని కూడా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారు. సో దేవుని నమ్ముకున్నంత మాత్రాన నువ్వు విశ్వాస కిందికి రావు. సో ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుస్తావో అప్పుడే విశ్వాసులాగా మారుతావు. సో ఎవరైతే అవిశ్వాసులైతే ఉంటారో వాళ్ళు అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారము, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధంకు మండు గొండంలో పాలు పొందుదురు. వీళ్ళందరూ కూడా ఆ నరకానికి వెళ్ళిపోతారు. నరకంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇది 2వ మరణము. సో నరకం ఇలా ఉండబోతుంది. ఇలాంటి వాళ్ళ కోసం దేవుడు క్రియేట్ చేశాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అపవాది మనల్ని భయపెడుతుంటా అంటాడు ఎప్పుడైనా. అందుకే పిరికిలో పడేలాగా చేస్తుంటా అంటాడు, మనల్ని అవిశ్వాసంలో నడిచేలాగా చేస్తుంటా అంటాడు, మన చేత ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లను చేస్తుంటా అంటాడు. సో చేపించి మనల్ని ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా నరకానికి వెళ్ళేలాగా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటా అంటాడు. కాబట్టి మనము వాక్యము, ప్రార్థన ఉన్నంత వరకు నిన్ను ఏ అపవాది శక్తులు నిన్ను ట్రాప్ చేయలేదు. అందుకే వాక్యం ఒకటే సెలవిస్తుంది, కుడివైపు కానీ ఎడమ వైపు కానీ తొలగొద్దు, నీ మార్గంలో నడువు, ఒకటే మార్గంలో, దైవ మార్గంలో నడువు అని చెప్తుంది. సో రోమిలకు రాసిన 6వ అధ్యాయం 1వ వచనం, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలయించుందుమా. సో చూసారా అండి,
కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా, అలాగైనా ఏమందుము. సో కృప ఉన్నది, మనము ఆయన రక్షణ చేత మనం అందరం పరలోకానికి వెళ్తున్నామండి. ఆ శిలువ మరణం ద్వారా, ఆ శిలువ త్యాగం ద్వారా, ఆ శిల్వ ద్వారా మనము ఆ పరలోక రాజ్యానికి, యేసయ్య ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్తున్నాము. అంటే ఇక నువ్వు పాపక్షమాపణ జరిగిందని ఇక పాపం చేయడం ముఖ్యమా? కాదు కదా. అందుకే కృప విస్తరించింది, పాపమందు నిలిచి ఉందమా. సో కృప ఉంది కదా అని మళ్ళీ వ్యభిచారం చేయడం కరెక్టా? దేవుడి యొక్క కృప మన మీద ఉంది, ఆ కృప చేత పరలోకానికి వెళ్తున్నాము కదా అని విగ్రహారాధన చేయడం కరెక్టా? నరహత్య చేయడం కరెక్టా? వ్యభిచారం చేయడం కరెక్టా? డ్రగ్స్ తీసుకోవడం కరెక్టా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం కరెక్టా? కరెక్ట్ కాదు కదా. సో పాపమందు నిలిచి ఉందమా. సో పాపం ఎప్పుడైతే చేస్తామో పాపంనకు జీతము మరణము, ఆ మరణమే నరకము. ఆ నరకానికి వెళ్ళకుండా దేవుడు మనందరినీ కూడా ఉచితంగా రక్షణనిచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణను వృధా చేయొద్దండి. ఆయన ఇచ్చిన రక్షణను చాలామంది వృధా చేస్తున్నారు. నా దేవుడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడులే, ఎన్ని తప్పులు ఎన్ని పొరపాటు చేసినా క్షమిస్తాడులే. క్షమిస్తాడు, అది ఆయన గుణము. ఆయన గుణాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవద్దు కదా. సో అందుకే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. అట్లనే రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. మనందరం వీఆర్ డైవ్ ఇన్ ద సిన్. మనం పాప విషయంలో చనిపోయాము, ఇక మన లోపల పాపము నివసించడానికి వీల్లేదు. ఆ యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ శిలువలో మరణించాడో అప్పుడే పాపము కూడా మరణించింది, దోషము కూడా మరణించింది. సో వాటన్నిటిని మనం ఎంటర్టైన్ చేయొద్దు, వస్తుంటా అంటాయి. సో అపవాది తీసుకొస్తుంటా అంటాడు ఎన్నో తలంపులను, ఎన్నో ఆలోచనలను, ఎన్నో అవమానాలను తీసుకొస్తుంటా అంటాడు. వీ షుడ్ నాట్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళందరినీ వాటన్నిటిని ఎంటర్టైన్ చేయొద్దు మన అందరము కూడా. సో అందుకే ఆయన కృపను మనము మిస్యూజ్ చేయొద్దు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిజం పొంది పని మీరు ఎరగరా. సో మనందరం కూడా బాప్తిజం తీసుకున్నాము, పాత మనిషిగా మారి కొత్త మనిషిలాగా ఉద్భవించాము. సో బాప్తిజం అంటే ఏంటిది? మన పాత స్వభావం, పాత లక్షణాలు, పాత మనుషులను మరణించేసి కొత్త స్వభావంతో, కొత్త లక్షణాలతో క్రీస్తు కోసం బతికేలాగా, క్రీస్తులాగా బతికేలాగా మనము తిరిగి పునరుత్థాన స్థానం చేసుకోవడమే, తిరిగి లేవడమే బాప్తిజము. సో అలాంటి బాప్తిజాన్ని మనం తీసుకున్నాము, ఆ బాప్తిజాన్ని మనం వృధా చేయకూడదు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు. సో ఎలాగైతే యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచాడో, తిరిగి పునరుత్థానమయ్యాడో, మనము కూడా నూతన జీవం పొందిన వారు నడుచుకున్నట్లు. అంటే ఇక మన పాత స్వభావాన్ని తీసేసుకోవాలి, పాత లక్షణాలను, పాత మనస్సుని, మనస్తత్వాన్ని తీసేసుకోవాలి. మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే ఇక నో మోర్ వీఆర్ బిలాంగ్స్ టు హస్, వీఆర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. ఈరోజు నుంచి మనం ఎలా బ్రతకాలంటే యేసుక్రీస్తు కోసం బ్రతకాలి, యేసుక్రీస్తు లాగా బ్రతకాలి, యేసయ్య లాగా బ్రతకాలి. ఆయన స్వభావంతో, ఆయన లక్షణాలతో నిండుకొని మనం బ్రతకాలి. సో వీఆర్ నో మోర్ బిలాంగ్స్ టు అస్. మనం ఇక మన వాళ్ళము కాదు, మనందరము కూడా క్రీస్తు వారము. మనందరము కూడా ఇక పరలోక సంబంధులము, భూలోక సంబంధులము కానే కాదు. మనందరము కూడా యేసయ్య రక్తముతో కడగబడ్డాము. ఆయన శిలువలో ఎప్పుడైతే పాతిపెట్టబడ్డాడో మన మరణాన్ని కూడా ఆ రోజే పాతిపెట్టబడింది. మనందరం కూడా నిత్య జీవాన్ని వారసులుగా చేశాడు, నిత్య జీవితాన్ని ఇచ్చాడు, నిత్య మరణం నుంచి తప్పించాడు ఆ శిలువ మరణం ద్వారా. సో అలా అని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. ఆయన చేశాడు కదా అని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. పరలోక రాజ్యం కోసం ఆయనకు ఒక్క ఆత్మ నశించిపోవడం కూడా ఆయన చిత్తము కాదు. సో అందుకే మన ఆత్మ ఆయనకు చాలా ఇంపార్టెంట్. సో ఆ ఆత్మను రక్షించుకోవడానికే మన కోసము, మన కుటుంబాల కోసము, మన జనరేషన్స్ కోసము, తరతరాల కోసం ఆయన మరణించాడు. ఉచితంగా మనందరికీ కూడా సాల్వేషన్ ఇచ్చేశాడు. నువ్వు ఆయన నోటితో ఒప్పుకుంటే చాలు, నీకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది. నువ్వు నోటితో ఒప్పుకొని అయ్యా నువ్వే నీ దేవుడు అని మోకాళ్ళు మోకరించి ఒక్కసారి నోరుతో ఒప్పుకుంటే చాలు, నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. సో మనకు తీర్పు అనేది ఉండదు. ఎవరైతే తన కుమారుని ఒప్పుకుంటారో వాళ్ళకు తీర్పు ఉండదు, ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళకు ఆల్రెడీ తీర్పు వచ్చేసిందని వాక్యం సెలవిస్తుంది. సో మనందరం కూడా ఆయన రక్తంతో కడబడ్డాము, ఆయనను ఒప్పుకున్నాము, ఆయనను అంగీకరించాము. సో పరలోక రాజ్యం మనందరికి కూడా వారసత్వంగా ఉచితంగా ఇచ్చాడు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిందల్లా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి.
వీ నీడ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మనం చేయాల్సిన పని మనం చేయాలి. దేవుడు చేయాల్సినవి అన్నీ కూడా చేసేసాడు. సో మనము ఆల్రెడీ వీఆర్ డైడ్. ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో అప్పుడే మనము పాత మనుషులము మారిపోయి నూతన స్వభావంతో మనం బయటికి వస్తాము, నూతన జీవనంలోకి వెళ్తాము. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. సో వీఆర్ మన అందరం కూడా ఆయనతో కలిసి ఉంటాము, ఏకమై ఉంటాము. సో ఇప్పుడు మనందరము కూడా, ఇప్పుడు మనము వేరు కాదు, దేవుడు వేరు కాదు, మనందరం కూడా ఏకమై ఉన్నాము, ఆయన ఏక శరీరమై ఉన్నాము మనందరము కూడా. సో నిత్య జీవ వారసానికి ఇవ్వడానికి, సో మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. సో మనందరము కూడా ఆయనతో ఏకమై ఉన్నాము. సో అందుకే పరలోక రాజ్యంలో అందరము కలిసి ఆయన ముందు నివసించబోతున్నాము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్ధకము ఉన్నట్లు. సో పాపమునకు మనం దాసులుగా ఉండొద్దు, మనము ఫ్రీ అయిపోయాము. ఎందుకంటే ఆయన రక్షణ ద్వారా మనందరము కూడా ఉచితంగా పరలోకానికి వెళ్తున్నాము, ఉచితంగా నీతిమంతులయ్యాము, ఉచితంగా పరిశుద్ధులమయ్యాము. సో మనల్ని అయితే ఆయన రక్షించుకున్నాడు, మనల్ని అయితే కాపాడుకున్నాడు. ఇక మనల్ని మనం కూడా కాపాడుకోవాలి కదా, మనల్ని మనం కూడా రక్షించుకోవాలి కదా. పాపముకు దాసులము కాకుండా, ఇక పాపానికి దాసులము కావద్దు. పాపానికి దాసులమైతే ఏమవుతుంది? నరకానికి వెళ్తాము. పాపానికి దాసులమైతే అపవాదికి దాసులమైనట్టే. సో ఆ పాపానికి ఎప్పుడు కూడా దాసులం కావద్దు. పాపం అంటే ఏంటిది? దేవుడికి విరోధంగా బ్రతకడమే పాపము. పాప శరీరము నిరర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావము ఆయనతో పాటు సిలువ వేయబడింది. మన స్వభావము, మన లక్షణాలు, మన తప్పులు, మన పొరపాట్లు, మన దోషాలు. అందుకే యేసయ్య మరణము అంత అంత ఘోరమైన ఘట్టం అండి ఈ బైబిల్ మొత్తంలో. యేసయ్య మరణము చాలా ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యము. ఆ మరణం ద్వారా గొప్ప వెలుగు వచ్చేసింది, గొప్ప రక్షణ వచ్చింది. అయినా ఇంకా జనాలు చీకట్లో నడుస్తున్నారు, అయినా జనాలు ఇంకా అపవిత్రతలో నడుస్తున్నారు, అయినా జనాలు పాపాలు చేస్తున్నారు, అయినా జనాలు తప్పులు దోషాలు చేస్తున్నారు. ఎవరు కూడా ఇంకా రికగ్నైజ్ చేయట్లేదు. సో రికగ్నైజ్ చేయాలి. సో నిత్య జీవ వారసానికి వెళ్ళాలంటే ఆయనను తెలుసుకోవాల్సిందే. ఆయన ద్వారా తప్పించి మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఏ ఒక్కడు కూడా రాడు అని దేవుడు చెప్పాడు, యేసు ప్రభు వారు చెప్పాడు. సో ఆయనను ఒప్పుకొని ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన ద్వారా మనము పరలోకానికి వెళ్తాము. అందుకే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడ్డానని ఎరుగుదుము. మన స్వభావం అంతా కూడా, మన తప్పులు సిలువ వేయబడ్డాయి, మన పొరపాట్లు సిలువ వేయబడ్డాయి, మన దోషాలు, మన యొక్క చెడు కార్యాలన్నీ కూడా సిలువ వేయబడ్డాయి. సో వీఆర్ బిలాంగ్స్ టు క్రైస్ట్. మనందరం కూడా ఇక పాపముకి మన మీద అధికారం లేకుండా చేసేసాడండి దేవుడు. పాపాన్ని అధికారం లేకుండా చేశాడు. అందుకే మన లోపల పరిశుద్ధాత్మ దేవుని పెట్టి ప్రతిరోజు ప్యూరిఫై చేస్తున్నాడు, ప్రతిరోజు మనల్ని మారుస్తున్నాడు, ప్రతిరోజు మనల్ని క్లీన్ చేస్తున్నాడు. వీ నీడ్ టు గివ్ ద క్లాప్స్ టు హోలీ స్పిరిట్ గాడ్. హోలీ స్పిరిట్ గాడ్ యొక్క ప్రాముఖ్యత అంత ముఖ్యం కాదు, చాలా ముఖ్యమండి. హోలీ స్పిరిట్ గాడ్ మన పట్ల చూపిస్తున్న శ్రద్ధ, మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని పొరపాట్లు చేసినా మన లోపలనే ఉండి భరిస్తున్నాడు, మన లోపలనే ఉండి సహిస్తున్నాడు, మన లోపల నుండి గైడ్ చేస్తున్నాడు, మన లోపల నుండి మనల్ని హెచ్చిస్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పాత్ర అంతా ఇంత కాదు మన జీవితంలో. అలాగే యేసయ్య పాత్ర కూడా అంతా ఇంత కాదు. ఆయన మరణం వల్ల, ఆయన రక్తం వల్ల మనందరం కూడా పరలోకానికి, నిత్య జీవంలోకి వచ్చాము, నిత్య వారసత్వంలోకి వచ్చాము. సో వీళ్ళిద్దరినీ కూడా మన కోసం పంపించింది ఎవరు? తండ్రి. ఆయన ప్రేమ మహా గొప్పది. ఆ ప్రేమ వల్ల మనందరం కూడా బ్రతుకుతున్నాము. చూసారండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక మనిషి కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో, ఒక మనిషి నరకానికి వెళ్ళకుండా ఎంతగా ఆపివేస్తున్నాడో. సో మనము చేయాల్సింది మనము చేయాలి. అందుకే దేవుడు అంటే భయభక్తులు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో మనము కూడా తిరిగి లేస్తాము. సో ఆయనతో ఎత్తబడే గుంపులో ఉంటాము, ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. సో పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. సో మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. సో చూసారండి, మన మీద ఇక పాపము ప్రభుత్వం చేయదు, మరణము ప్రభుత్వం చేయదు. మరణం అంటే ఏంటిది?
ఆత్మ పరలోకానికి వెళ్ళకుండా నరకానికి ఎప్పుడైతే వెళ్తుందో అదే మరణము. అలా మనకు మరణాన్ని తీసివేసేశాడు. చెప్పాలంటే మరణం అనేది ఇక మన మీద లేదు, కొట్టివేసేశాడు, మన పాదాల కింద పెట్టేశాడు మరణాన్ని. ఆ మరణాన్ని జయించేలాగా మనకు శక్తినిచ్చాడు. ఆయన జయించాడు ఎలాగో అలాగే మనల్ని కూడా మరణంకి జయిస్తాడు. ఇక మరణం అనేది ఉండదు. అంటే రెండో మరణము, అదే పరలోక నరక, నిత్య నరకము, నిత్య నరకము అనేది మనకు ఉండదు. సో అదన్నీ కూడా తీసివేశాడు. ఆయన మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఆయనతో కూడా ఎక్కడ జీవిస్తాము? పరలోకంలో జీవిస్తాము. ఎందుకంటే మనకు రావాల్సిన శిక్షలు ఆయన భరించేశాడు, మనకు రావాల్సిన మరణము ఆయన తీసేసుకున్నాడు. మనము లేవాల్సింది ఆయన లేచాడు, ఆయన ద్వారా మనము కూడా లేచేసాము. సో కాబట్టి పరలోక రాజ్యము వీఆర్ ఆల్రెడీ ఆక్యుపైడ్. మన పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాసి ఉన్నాయండి. మనకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు పరలోక రాజ్యంలో. సో వాటిని కాపాడుకోవాలి, వాటిని స్వతంత్రించుకోవాలి అంతే. మనం ఆ జీవగ్రంథంలో పేరు తుడిచివేయకుండా కాపాడుకోవాలి. సో నెక్స్ట్ సర్మనీ కూడా అదే అండి, జీవగ్రంథం గురించి. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ దేవుడు ఇచ్చాడు. సో దాని గురించి కూడా లోతుగా మీకు బోధిస్తాను. సో ఫస్ట్ అయితే వీల్ కంప్లీట్ దిస్ వన్. సో మనందరం కూడా ఆయనతో జీవిస్తాము పరలోక రాజ్యంలో. సో ఇది మనకు దేవుడు ఇవ్వబోతున్న ఫ్యూచర్. సో ఇప్పుడు అర్థమవుతుందా? మనకంటూ ఒక ఫ్యూచర్ ఉంది, మనకంటూ ఒక భవిష్యత్తు ఉంది. మన భవిష్యత్తులో మనం ఎలా ఉండబోతున్నామో దేవుడు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాడు. అక్కడ ఏడుపు ఉండదు, పళ్ళు కొరుకుడు ఉండదు, మంట ఉండదు, అగ్ని ఉండదు, వేదన ఉండదు, శోధన ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండదు, ఏది ఉండదు. అక్కడ సంతోషము, ఆనందము ఉంటుంది, బాధ ఉండదు. సో నిత్యానందం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది, నిత్య వెలుగు ఉంటుంది. రాత్రి పగలు అనేది ఉండదు పరలోకంలో. ఓన్లీ ఒకటే లైట్. ఆ లైట్లో మనం బ్రతుకుతాము, జీవించుదాన్ని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిను, కానీ ఆయన జీవించు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. సో మనమందరం కూడా ఇక పాపములకు దాసులము కాదు. వీఆర్ ఆల్రెడీ డైడ్. సో ఆన్ ద క్రాస్. ఎప్పుడైతే యేసయ్య శిలువలో మరణించారో అప్పుడే మనము కూడా మరణించేసాము. మనం మరణించేసామంటే మన యొక్క పద్ధతులు, మన అలవాట్లు, మన పాపము, మన పాతరోత జీవితము అన్నీ కూడా, స్వభావాలు అన్నీ కూడా మరణించేసాము. సో ఈ రోజు నుంచి మనం ఎలా ఉందామంటే ఒక వెలుగులాగా ఉందాం, ఒక వెలుగుమయంలోకి నడుద్దాం. అందరు ఆలోచించినట్టుగా మనం ఆలోచించద్దు, అందరూ మాట్లాడినట్టుగా మనం మాట్లాడద్దు, అందరిలాగా మనం బిహేవ్ చేయొద్దు. వీఆర్ ద సిటిజన్ ఆఫ్ హివెన్ పీపుల్. ఆ హివెన్లీ పీపుల్ లాగా ఉండాలి. సో దానికి కావాల్సిన ప్యూరిఫికేషన్ మనం చేసుకోవాలి. అందుకే భూలోకం అంతా కూడా మనకు ట్రైనింగ్ పీరియడ్. పరలోకంలో ఎలా ఉంటుంది? పరలోకంలో నీతి ఉంటుంది. సో ఇక్కడ మనం నీతిగా బ్రతుకుతాం. పరలోకంలో వెలుగు ఉంటుంది, మనము ఇక్కడ వెలుగులోకి నడుద్దాము. పరలోకంలో పరిశుద్ధత ఉంటుంది, మనం కూడా ఇక్కడ పరిశుద్ధతలో నడుద్దాము. కానీ భూలోకంలో ఇవి లేవండి. ఇది ఛాలెంజ్ మనందరికీ కూడా. భూలోకంలో నీతి లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, నిజాయితీ లేదు, ధర్మము లేదు, న్యాయము లేదు, సత్యము లేదు భూలోకంలో. ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్నాయి. సో మనము ఈ భూలోకంలో, ఇలాంటి లోకంలో మనము ఆలోక మనుషుల్లాగా జీవించాలి. అదే మనకు బిగ్గెస్ట్ టాస్క్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు భూలోకం అంతా మంచితనం ఉన్నదనుకోండి, మనకు పెద్ద ప్రాబ్లం కాదు. భూలోకం అంతా పరిశుద్ధత ఉందనుకోండి, మనకు పెద్ద ప్రాబ్లం కాదు. పవిత్రత ఉందనుకోండి, మనకు ప్రాబ్లం కాదు. అన్యాయం లేదు, మోసాలు లేదు, అక్రమాలు లేదు, మనకు ప్రాబ్లమే కాదు. భూలోకంలో బ్రతకడము, ఈ పాపము లేదు, ఈ నరహత్య లేదు, వ్యభిచారం లేదు, అసలు పాపమే, అసలు మనకు అది పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ ఇప్పుడు మనకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లోకంలో నువ్వు అంటి పెట్టుకోకుండా చూసుకోవాలి, మనం అంటి పెట్టుకోకుండా చూసుకోవాలి. ఇవన్నీ పరలోకంలో ఇవన్నీ ఉండవు. కాబట్టి ఆ పరలోకంలో ఎలాగైతే ఉంటుందో అలాగే భూలోకంలో ఉన్నంతసేపు పరలోక సంబంధుల్లాగా మనం బ్రతకాలి. అర్థమవుతుందండి? సో ఈ అన్యాయాలు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఇప్పుడు నవ్వుతుండొచ్చు. ఇప్పుడు మేము బాగా డబ్బులు సంపాదిస్తున్నామని వాళ్ళు విర్రవీగుతుండొచ్చు. సో అక్రమాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, లేకపోతే గట్టిగా రౌడీజం చేసేవాళ్ళు, సో వాళ్ళందరికీ కూడా ఒకరోజు శిక్ష అనేది ఉంది. అప్పుడు వాళ్ళు బాధపడతారు, అయ్యో మేము ఇన్ని అన్యాయాలు ఎందుకు చేశామే, అయ్యో మేము ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడామే, అయ్యో ఎందుకు మేము ఇంతమంది డబ్బు కోసం మోసం చేశామే అని ఒకరోజు బాధపడి ఆ అగ్నిగుండంలో వాళ్ళు కాలుతున్నప్పుడు వాళ్ళంతా కూడా గుర్తు చేసుకొని వేదన పడి, రోదన పడి వాళ్ళు యుగముల వరకు పశ్చాత్తాప పడుతూనే ఉంటారు. ఇక్కడ ఒక్క నిమిషం పశ్చాత్తాప పడకపోతే నరకంలో యుగముల వరకు పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. కానీ ఆ పశ్చాత్తాపము దేనికి పనికిరాదు.
కాబట్టి మనందరి అల్టిమేట్ గోల్ ఏంటిదండి? పరలోక రాజ్యము. సో ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము చేయాల్సిన పనులు మనం చేయాలి. నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి, దేవుడితో గడపాలి. సో శాంతి సమాధానంతో ఉండాలి. సో ఇవన్నీ బిగ్గెస్ట్ టాస్కే. ఇవన్నీ బిగ్గెస్ట్ టాస్కే. ఇవన్నీ చేసినా కూడా నువ్వు మళ్ళీ పరలోకానికి ఎందుకు వెళ్తున్నావు? ఆయన మహాకృపను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి. అందుకే ఆయన కృపను మిస్యూజ్ చేయొద్దు అని వాక్యం ఎప్పుడూ సెలవిస్తుంది. అటువలే మీరును పాపము విషయం మృతులుగానే, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. సో మనందరం కూడా సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. సో పాప విషయమే మనం మరణించేశాము ఆల్రెడీ. ఇక మనకు నరకం అనేది లేదు, మైండ్లకే తీసేది పరలోకమే. మనందరికి కూడా అక్కడికి దేవుడు సిద్ధపరిచాడు ఆల్రెడీ. నీకోసం ఒక గృహం ఉంది పరలోకంలో, నీకోసం ఒక బంగారు వీధులు ఉన్నాయి పరలోకంలో, నీకోసం నిత్య వెలుగు ఆడ దేవుడు సృష్టించి పెట్టాడు. మన కోసము ఆయనే గొప్ప రాజ్యాన్ని క్రియేట్ చేసి పెట్టాడు. ఆ రాజ్యంలో ఏడుపు ఉండదు, అసూయ ఉండదు, గర్వం ఉండదు, కనికరమే ఉంటుంది, ప్రేమనే ఉంటుంది, సంతోషము, ఆనందం. ముఖం మీద చిరునవ్వు తప్పించి ముఖం మీద బాధ అనేది ఉండదు పరలోకంలో. ముఖం మీద ఆనందమే ఉంటుంది, ముఖం మీద వెలుగే ఉంటుంది. కానీ ఏ బాధ, ఏ చింత, ఏ చీకటి పరలోకంలో ఉండదు. సో వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్. ఈరోజు నుంచి ఆ మైండ్ సెట్ కలిగి ఉండండి. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ భూలోకాన్ని శరీరంలో నుంచి ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఇవేవి ఉండవండి. మా అంటే హార్డ్లీ ఇంకా 20 years 30 years. సో దాని తర్వాత మనకు దేవుడు నిత్య కోట్ల సంవత్సరాలు నిత్య రాజ్యాన్ని మనకు అనుగ్రహించేస్తాడు. ఆల్రెడీ మన పేర్లు ఆ పరలోకంలో రాసి పెట్టబడ్డాయి. మన పేర్లన్నీ పరలోక రాసి పెట్టబడ్డాయి. సో మనకు ఆల్రెడీ సిటిజన్షిప్ ఇచ్చేశాడు దేవుడు ఆయన మరణం ద్వారా 2000 సంవత్సరాల క్రితమే. జస్ట్ నోరుతో ఒప్పుకుంటే చాలు. నా కుమారుని ఎవరైతే నోరుతో ఒప్పుకొని విశ్వసిస్తారో వాళ్ళకు పరలోక రాజ్యాన్ని ఇచ్చేస్తా అన్నాడు. అయితే వీసా, ఆయన ఒప్పుకోవడమే మనకు ఒక వీసా లాంటిది అక్కడికి వెళ్ళడానికి. సో ఇప్పుడు మనందరం కూడా పాప విషయమే మృతులుగాను, అంటే ఇక మనకు నరకం అనేది ఉండదు, పాపం అనేది మన మీద ఆధిపత్యము చేయదు. దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. మనందరం కూడా సజీవులుగా ఎంచుకున్నాం. సో ఆయనతో నడవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ఉండాలి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లకు చావునకు లోనైన మీ శరీరము పాపమును ఏలనీయకుడి. ఇది శరీర దురాశలు. మన మొదటి శత్రువు మన శరీరమే అండి. సో ఈ జీవపుడంబము, నేత్రాశ, జీవపుడంబము ఇవన్నీ కూడా శరీరంలో పుడతాయి. అసూయ శరీరంలో, కామము శరీరంలో, కోపము శరీరంలో, క్రోధము శరీరంలో, అపవిత్రత శరీరంలో, అపరిశుద్ధత శరీరంలో, అన్యాయము, అక్రమం మన శరీరంలో ఇందులోనే పుడతాయి. కాబట్టి దురాశలకు లోబడినట్లు, దురాశ, దుర్బుద్ధి, దురాలోచనలు, పాపపు తలంపులు, వ్యభిచారపు తలంపులు, చెడు తలంపులు, వీటన్నిటిని లోబడనట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపంను ఏలనీయకుడి. సో అవర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ క్రైస్ట్. మన బాడీ, శరీరము దేవుడి యొక్క ఆలయము. అపవాది ఏం చేస్తున్నాడు? మన శరీరంతో తప్పు చేపిస్తాడు, మన శరీరంతో పాపం చేపిస్తాడు. పాపం చేపిసి మన శరీరము ఇక దేవుడి ఆలయంగా కాకుండా వాడికి ఆలయంలాగా మార్చుకుంటాడు. ఒకటండి, మన శరీరం దేవుడి ఆలయం. ఎవరైతే లిక్కర్ తాగి, ఆల్కహాల్తో, మద్యముతో, లేకపోతే డ్రగ్స్తో ఉంటారో వాళ్ళ శరీరము అప్పుడు అపవాదికి ఆలయం అవుతుంది. ఎవరైతే వ్యభిచారంలోకి నడుస్తారో వాళ్ళ శరీరము వాళ్ళ అపవాదికి ఆలయం అవుతుంది. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళ శరీరము దేవుడికి ఆలయం ఉంటుంది. ఎవరైతే నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఉంటారో, ఎవరైతే పవిత్రంగా ఉంటారో వాళ్ళ శరీరము అది దేవుడికి ఆలయమై ఉంటుంది. సో మనం డిసైడ్ చేసుకోవాలి, దేవుడు నీకే ఇచ్చాడు, నాకు ఆలయంగా ఉంచుతావా, అపవాదికి ఆలయం లాగా ఉంచుతావా అని. ఇప్పుడు సిగరెట్ తాగుతారు, లోపలికంతా పొగ వెళ్తుంది, అది ఎవరు? అపవాది క్రియ. అప్పుడు ఆ శరీరంలో అపవాది నివసిస్తాడు. అసూయ అపవాది నివసిస్తాడు, గర్వము అపవాది నివసిస్తాడు. సో ఇవన్నీ కూడా అపవాదికి శరీరంలాగా మనం మార్చొద్దు. మనము దేవుడి చేత నడిపించబడాలి కానీ అపవాది చేత నడిపించబడకూడదు. మన శరీరము దేవుడికి ఆలయమై ఉండాలి కానీ అపవాదికి ఆలయమై ఉండకూడదు. సో కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. సో శరీరము పాపము చేస్తే నరకానికి వెళ్తుందండి. అందుకే అపవాది మన చేత, శరీరాల చేత పాపము చేపిస్తున్నాడు. సో ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావో, నీ ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకుంటావో, పరలోకం వైపు నడుస్తావు. సో అందుకే శరీరంతో చేసే పాపం వల్ల పాపమునకు జీతము మరణము, ఆ మరణమే నరకము.
మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. సో ఇలా చేస్తే పరలోకానికి వెళ్తారు, ఇలా చేయకపోతే నరకానికి వెళ్తారని దేవుడు వాక్యం ద్వారా క్లియర్గా చెప్తున్నాడు. మన అవయవములను, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, సో ఇవన్నీ మన అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. సో పాపమునకు అప్పగించొద్దు. కళ్ళతో చూడొద్దు, చూడకూడనిది. నోరుతో మాట్లాడొద్దు, మాట్లాడకూడనిది. చెవితో వినొద్దు, వినకూడనిది. అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. సో మన అవయములు నీతి సాధనముగా దేవుడికి అప్పగించాలి. ఇప్పుడు అర్థమవుతుందండి. కళ్ళు, చెవులు, బ్రెయిను, ఆలోచన, తలంపులు, మన ఉద్దేశాలు, మన మాటలు, మన యొక్క శరీరము, ఇదంతా కూడా దేవుడు రాజ్యం ఏలాలి. మన శరీరాన్ని అపవాది కాదు రాజ్యం ఏలాల్సింది. సో ఇప్పుడు మనందరము కూడా మృతులలో నుండి లేచిన వాళ్ళము, సజీవులుగా లేచిన వాళ్ళము. యేసయ్య మరణం ద్వారా మనము వెలుగులోకి వచ్చాము. యేసయ్య మరణం ద్వారా మనం అందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాము. అలాంటి వెళ్ళబోతున్న శరీరాన్ని మనము దుర్నీతి సాధనముగా పాపములకు అప్పగింపొద్దు. సో పాపములకు మన శరీరాన్ని అప్పగిస్తే నరకానికి వెళ్తుంది. చీకట్లో నడుస్తున్నాము. సో ఇప్పుడు అర్థమవుతుందండి వ్యభిచారం ఎందుకు జరుగుతుందో, దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయో. వాళ్ళందరూ పాపంలో నడుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పరలోక రాజ్యం కాకుండా నరకానికి తీసుకెళ్లాలని అపవాది వాళ్ళ చేత ప్రేరేపించి తీసుకెళ్తున్నాడు. సో వీటన్నిటిని జయించిన వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. అందుకే పరలోక రాజ్యము దేవుడు మనకి ఇచ్చేశాడు, కాపాడుకోవాలి, జయించాలి వీటన్నిటిని కూడా. సో సఫరింగ్ గుండా తీసుకెళ్తాడు దేవుడు. ఎందుకు? మన లోపల పరిశుద్ధత రావాలని, నీతి రావాలని, పరిపక్వత రావాలని. కొన్ని శ్రమలను తీసుకొస్తాడు, కొన్ని పోరాటాలను తీసుకొస్తాడు, కొన్ని కొన్ని బలహీనతలను తీసుకొస్తాడు. వాటన్నిటి నుంచి దేవుడు నేర్పిస్తాడు, ప్యూరిఫై చేస్తాడు. అందుకే పరలోక రాజ్యము మనందరికి కూడా సిద్ధపరచడానికి ఆయనే ప్రాసెస్లో ఉన్నాడు. మనందరం కూడా అదే ప్రాసెస్లో ఉన్నాము. మనము సమీపం అవుతున్నామా లేదా అండి పరలోక రాజ్యానికి? మనము కొన్ని సంవత్సరాల క్రితం చూడండి, ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి మీ ఆత్మీయ జీవితం. సో పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నామా లేదా? మనం ఒకప్పుడు దూరంగా ఉండేవాళ్ళము. మెల్లిమెల్లిగా దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా ప్రతిరోజు మాట్లాడి మన మనస్సులను, మన ఆలోచనలను, మన తలంపులను, మన బుద్ధిని మారుస్తూ 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 నిత్య జీవం వైపు అడుగులేస్తున్నారు. ఎవరైనా ఫీల్ అయ్యారా అలా? ఎస్, మనం అందరం కూడా మన లోపల ఉన్న పాపాలను, మన లోపల ఉన్న దోషాలను ప్రతిరోజు కూడా యేసు ప్రభు వారు మాటతో మాట్లాడి క్లియర్ చేసి క్లీన్ చేసి ఒక్కొక్క అడుగు నరకం నుంచి వెళ్ళాల్సిన ప్రతి అడుగుని కాస్త పరలోకం వైపు నడిపిస్తున్నాడు. ఆయన చెయ్యి పట్టుకొని పరలోకం వైపు నడిపిస్తున్నాడు ఈ వాక్యము ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా. అందుకే మనందరం కూడా ఎలా ఉన్నాం? ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నాము. మనందరము కూడా ట్రైనింగ్ ప్రాసెస్లో ఉన్నాము. మనందరము కూడా ఆ యొక్క శుద్ధీకరణ ప్రాసెస్లో ఉన్నాము మనందరం కూడా. సో మన అవయవంలను ఆయన ఏం చేస్తున్నాడు? నీతి సాధనములుగా చేసి ఆయనకు అప్పగిస్తున్నాడు, దేవునికి అప్పగించుతున్నాడు. అందుకే భూలోకమంతా మనకు ట్రైనింగ్ పీరియడ్. ఇక్కడ చేసే క్రియలే మనకు ప్రతిఫలం దొరుకుతుంది. ఇక్కడ చేసే క్రియల వల్ల పరలోకం అనే ప్రతిఫలమా, నరకం అనే ప్రతిఫలమా, నిత్య జీవం అనే ప్రతిఫలమా, నిత్య మరణం అనే ప్రతిఫలమా అనేది జరుగుతుంది. అందుకే భూలోకము మనకు ఎలా ఉంటుందంటే, పశ్చాత్తాపడితే ఇక్కడనే పశ్చాత్తాపడాలి, ఇక్కడే మనము తప్పు తెలుసుకోవాలన్నా ఇక్కడనే తప్పు తెలుసుకోవాలి. ఎవరన్నా క్షమించాలన్నా ఈ లోకంలోనే క్షమించాలి. ఒక్కసారి ఈ లోకాన్ని దాటుకొని వెళ్ళిపోయామా, అవుట్. మన చేతిలో ఏది ఉండదు. అంత యాక్సెస్ అంతా దేవుడి చేతిలోకే వెళ్ళిపోతుంది. సో మన చేతిలో ఉండదు. ఒకసారి పరలోకానికి వెళ్తే మళ్ళీ నేను భూలోకానికి వస్తానంటే రాలేము. ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను భూలోకానికి వస్తాను అంటే రాలేము. మళ్ళీ పరలోకానికి వెళ్తానంటే రాలేము. దెర్ ఇస్ నో యాక్సెస్. ఏదైనా కూడా ఈ భూలోకంలో ఉన్నంత వరకే. ఏది చేయాలన్నా భూలోకంలో ఉన్నంత వరకే. ఎంత మార్చుకోవాలన్నా భూలోకంలో, ఎంత క్షమించాలన్నా భూలోకంలోనే, ఎంత పశ్చాత్తాపడాలన్నా భూలోకంలోనే, ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా, ఎంత పరిశుద్ధంగా చేయాలన్నా భూలోకంలోనే, ఎంత చారిటీ చేయాలన్నా భూలోకంలోనే. సో అందుకే ఇది ఒక లోకాన్ని పెట్టేసి దేవుడు ఈ మనల్ని ఇలా నడిపిస్తున్నాడు, నిత్య జీవం వైపు నడిపిస్తున్నాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైనింగ్ పీరియడ్లో దేవుడు ఎప్పుడు పక్కనే ఉండి ట్రైనింగ్ ఇస్తాడు. ఆయన పక్కనే ఉంటాడు, ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. సో మీ అవయములను నీతి సాధనలుగా దేవుడికి అప్పగించకూడి. ఎందుకు? మన పరలోక రాజ్యం అయితే వచ్చేసింది. సో ఇవన్నీ చేయొద్దు, మీరు కోల్పోతారు అని అంటున్నాడు దేవుడు.
మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. సో ఇప్పుడు మనం ధర్మశాస్త్రంలో లేదు, కృపకాలంలో ఉన్నాము. అందుకే మనం ఎన్ని తప్పులు పొరపాటు చేస్తున్నా కూడా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన క్షమిస్తున్నాడని ఆ కృపను మిస్యూజ్ చేయొద్దు. సో అలాని కృప ఉంది కదా అని మనం తప్పు చేయడం కరెక్టా? అట్లయినా ఇలా కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోన కామని పాపము చేయదుమా? అదెన్నటికీ కూడదు. చూసారా? ఓకే, కృప ఉంది కదా అని పాపం చేస్తావా? అదెన్నటికీ తప్పు అండి, అదెన్నటికీ తప్పు. ఈరోజు మనం కృపకాలంలో ఉన్నాము. దేవుడు మనకు నిత్యలోక రాజ్యాన్ని ఇచ్చాడు, వారసత్వాన్ని ఇచ్చాడు. ఆ కృప ఉంది కదా అని మనము మిస్యూజ్ చేస్తామా? నరహత్య చేస్తామా? కృప ఉందని వ్యభిచారం చేస్తామా? కృప ఉందని ఆ డ్రగ్స్ తీసుకుంటామా? కృప ఉందని విగ్రహారాధన చేస్తామా? చేయదు కదా. కృప ఉంది కదా అని నేను అన్యాయం చేస్తా, అక్రమం చేస్తా, నేను కృపా కాలంలో ఉన్నాను, నా దేవుడు ఏది చేసినా చెల్లుతుంది అని అనుకుంటామా? అట్లా అనరాదు. అదెన్నటికీ కూడదు, అదెన్నటికీ కూడా తప్పు అండి. సో దానికి తగ్గట్టుగా దేవుడు ఈ భూలోకంలోనే మనకు శిక్షలేసి మళ్ళీ ఆయనే మార్గంలోకి తీసుకొచ్చుకుంటాడు. మనము కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోన, ఒకవేళ ధర్మశాస్త్రానికి లోనైతే ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళాల్సిందే అండి. ధర్మశాస్త్రానికి లోనైతే, ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేసి ఉంటే, ధర్మశాస్త్రం మన మీద ఆధిపత్యం చేస్తుంటే ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళేస్తుంది. ఎందుకంటే తప్పు చేయని మనిషి భూలోకంలో ఏ ఒక్కరు లేరు, పొరపాటు చేయని మనిషి ఏ ఒక్కరు లేరు. తప్పు చేయకుండా ఉండలేడు ఏ మనిషి కూడా, పొరపాటు చేయకుండా ఉండలేడు, ఏ దోషం చేయకుండా ఉండలేడు, ఏ పాపం చేయకుండా మనిషి ఉండలేడు. అందుకే ఆయన కృప విస్తరించింది. అంటే మనం చేసే పాపము కంటే ఆయన కృప మహా గొప్పది. ఆ కృప చేత మన అందరం కూడా రక్షించబడుతున్నాము. లోబడుటకు దేన్ని మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకు గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదరని మీరు ఎరుగరా? సో మనం పాపానికి దాసులం కావద్దు. ఆ వ్యభిచారానికి దాసులయ్యారనుకోండి, అది నరకానికే తీసుకెళ్తుంది కానీ పరలోకానికి తీసుకెళ్ళదు. ఆ డ్రగ్స్కి దాసరైన వాళ్ళు నరకానికే వెళ్తారు కానీ పరలోకానికి వెళ్ళరు. సో దేనికైతే దాసులం చేస్తామో అదే మనకు ఆధిపత్యం చేస్తుంది. సో కాబట్టి దేవుడు మనకు క్లియర్గా చెప్తున్నాడు, ఏది పరలోకము, ఏది నరకము, ఎలాంటి పనులు చేస్తే పరలోకానికి వెళ్తారు, ఎలాంటి పనులు చేయకపోతే నరకానికి వస్తారు. సో ఏది నిత్య జీవము, ఏది నిత్య మరణము అనేది క్లియర్గా ఇంకా ఇంకా మనకు చాలా మంచి మంచి వాక్యాలు ఉన్నాయండి. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, చాలా గొప్ప వాక్యాలు నాయన. అయ్యా, ఇంత గొప్ప బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మదేవుడా, మాకైతే అర్థం చేసుకోవడం అయితే కష్టము నాయన. ఇన్ని మర్మాలు మా చేతిలో బైబిల్ నుండి చాలా సంవత్సరాలుగా ఇన్ని మర్మాలను మేము గ్రహించలేకపోయాము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మాకు గొప్ప గొప్ప మర్మాలను బయలుపరుస్తున్నారు. పరలోక మర్మాలు, బైబిల్లో ఉన్న మర్మాలు, భూలోక మర్మాలు, నరకంలో ఉన్న మర్మాలు అన్నీ కూడా మాకు బయలుపరుస్తాయి. మాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు, వెలుగుని ఇస్తున్నారు, జీవాన్ని ఇస్తున్నారు, నిత్య జీవంలోకి మాకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మీ వంటి దేవుడు, మీ వంటి రక్షకుడు, మీ వంటి కాపరి ఎవరు లేరు నాయన. మా మీద చూపించిన ఇంత మహాకృపను బట్టి వందనాలు. మా లోపాలను, మా బలహీనతలు కళ్ళగట్టినట్టు చూపిస్తున్నందుకు వందనాలు. మా అందరికీ నిత్య జీవ వారసత్వాన్ని అయితే ఇచ్చావు. కాపాడుకునే కృపను కూడా మాకు దయచేయమని నాజరుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.